నువ్వు మంచిగా ఉన్నా, అందరితో కలివిడిగా ఉన్నా, నిన్నే దూరం పెడుతున్నారు కదా! అంటే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆళ్ళన్నీ చెప్పుకుంటారు గానీ, నువ్వు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోతారు. ఏదైనా డిస్కషన్ జరిగినా దాంట్లో నిన్ను ఇన్వాల్వ్ చేయరు. నిన్ను దూరం పెట్టేస్తారు. పోనీ ఆళ్ళ దగ్గర నువ్వేమన్నా తినేసావా? వాళ్ళ గురించి బయట ఎక్కడైనా చెడ్డగా చెప్పావా? వాళ్ళతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేసావంటే కాదు. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ నిన్ను మాత్రం దూరంగానే ఉంచుతున్నారు. ఎందుకంటావు? నీకింకా అర్థం కాలేదా? ఇప్పుడు ఒక గొర్రెల మంద ఉందనుకో, ఆ గొర్రెల మందలో మీ ఉన్నయన్నీ కూడా గొర్రెల్లాగానే ఆలోచిస్తాయి. అలా కాకుండా నేను పులిలా ఆలోచిస్తాను, నేను సింహంలా ఆలోచిస్తాను, నేను తోడేలులా ఆలోచిస్తాను, నేను ఈ గొర్రెని కాదు, నేను డిఫరెంట్‌గా ఆలోచిస్తాను అని చెప్పి నువ్వు సెపరేట్‌గా ఆలోచించావనుకో, ఇక్కడ ఎవరికీ నచ్చవు. వాళ్ళు ఏం చెప్తే దానికి నువ్వు చప్పట్లు కొట్టాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నువ్వు తలొంచుకోవాలి. వాళ్ళు ఏదంటే దానికి నువ్వు సై అనాలి. అలా ఎప్పుడైతే అనవో నిన్ను దూరం పెడతా ఉంటారు. ఇంకోటేంటో తెలుసా? నువ్వు ప్రతీదీ మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తావు. అవతలోడికి మంచి జరుగుతుందంటే రేపు మంచి జరుగుతుందిరా అంటావు. రే లేదురా దీనివల్ల నువ్వు పాడైపోతావు అంటే నువ్వు డైరెక్ట్‌గా చెప్పేస్తావు. అలా చెప్తే నడవదు ఇక్కడ. ఆడు సర్వనాశనం అయిపోయేలా ఉన్నా సరే ఆడొక నిర్ణయం తీసుకున్నప్పుడు రే భలే తీసుకున్నావురా అదిరిపోద్ది తెలుసా ఇది అసలు నువ్వు తోపే అసలు నువ్వు సూపర్ అసలు నేను కొట్టేవాడు ఉండడు అని చెప్పి చప్పట్లు కొట్టేసి పక్కకి వెళ్ళిన తర్వాత బొక్కలే ఆడు చెప్తే వింటాడేంటి మళ్ళీ చెప్తే మన మీద పగపడతాడు తలకాయ ఎక్కడో పెట్టుకుంటాడు రేపు పొద్దు నుంచి మాట్లాడడం మానేస్తాడు మళ్ళీ మనతో కలవడం మానేస్తాడు ఆడి కర్మన ఆడిపోతాడు అని చెప్పి పక్కకి వెళ్ళి ఎవడైతే చంకలు గుద్దుకుంటాడో ఆడు మాత్రం వాళ్ళకి తోపు తురుము. కానీ నువ్వు వెళ్ళి రే ఇలా కాదురా ఇలా చేస్తే మన అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది లేదంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని నికార్స్గా చెప్పావనుకో వాళ్ళందరికీ నువ్వు అపరమేధావి ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈ అమ్మాయి ఈడుకున్నంత టెక్కు ప్రపంచంలో ఎవరికి ఉండదు ఈడు పెద్ద తోపు అనుకుంటాడు అని చెప్పి రకరకాల నామకరణాలు నీకు పెట్టి నిన్ను దూరం పెడతారనమాట. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే అవాయిడ్ చేయబడుతున్నావో అంటే నిన్ను ఎప్పుడైతే దూరం పెడుతున్నారో నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు నువ్వు యూనిక్గా ఉన్నట్టు నువ్వు అందరికంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు గుర్తుపెట్టుకో. కానీ దరిద్రం ఏంటంటే చాలామంది నాతో వాళ్ళు అందరూ మాట్లాడట్లేదు నన్ను అవాయిడ్ చేశారు ఈ అమ్మ జీవితం ఇలా అయిపోయింది నేను ఏం తప్పు చేశాను దేవుడా అని దేవుడి దాకా వెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి దేవుడు ఎందుకు బాసు? నువ్వు ఏదో గొప్పగా చేయాలనుకుంటున్నావు, నీకు నువ్వులా బ్రతుకుతున్నావు, నీకు నచ్చింది చెప్తున్నావు. సో అలాంటప్పుడు నువ్వు అవతలోళ్ళకి నచ్చకపోతే ప్రాబ్లం అవతలోళ్ళది కానీ నీది ఎలా అవుతుంది? కాదు కదా. నువ్వు అలా ఉండడం వల్ల నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. మరి అలాంటప్పుడు అవతలోళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అవతలోళ్ళు నన్ను దూరం పెట్టేస్తున్నారు నేను ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదు నేను జెన్యూన్గా ఉన్నాను నా కష్టం మీద నేను బ్రతుకుతున్నాను అయినా సరే నన్ను ఎందుకు కలుపుకోవట్లేదు అంటే ఎక్కడ చప్పట్లు కొట్టి డబ్బా కొట్టడం అంటారు కదా డప్పు కొట్టడం అంటారు కదా అలాంటి చెంచాగిరి చేసే వాళ్ళకే వాళ్ళు ఆ గ్రూప్లో లేదంటే ఆ సొసైటీలో స్థానం ఇస్తారు లేదంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నువ్వు ఏదన్నా చెప్తే దాన్ని ఏదో ఒకటి క్వశ్చన్ వేస్తావు లేదంటే ఏదన్నా అడుగుతావు లేదంటే దాని గురించి ఇంకొంచెం చెప్పండి రా అని అడుగుతా వాళ్ళకి అలా ఇష్టం ఉండదు. ఏదన్నా ఒకటి చెప్తే దాని మీద అందరూ గుడ్డెద్దుల్లా పొలవమంటే వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది వచ్చిన వాళ్ళు కలుపుకుంటారు. కానీ నీలా మొహం మీద మాట్లాడేవాడిని నీలా నిజాయితీగా ఉండేవాడిని లేదంటే నీ కష్టం మీద నువ్వు బ్రతికి ఎప్పుడూ ఎవరిని హర్ట్ చేయకుండా ఉన్న నిన్ను మాత్రం కలుపుకోరు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని ఏమంటారు జెన్యూనిటీ అవసరం లేదు. ఒక హై ఉంటుంది ఒక మార్క్ ఉంటుంది ఆ మార్క్ టచ్ అయిన వాళ్ళు అయితే చాలు వాళ్ళకి. కానీ నువ్వు అలా కాదు కదా. నేనేం చెప్తున్నానంటే ఎప్పుడూ కూడా ఎవడో మనల్ని దూరం పెట్టడు మనం ఫీల్ అవుతాం అంతే. ఇప్పుడు నువ్వు దొంగతనం చేసేసావు అని చెప్పి నిన్ను దూరం పెట్టారనుకో ఓకే నువ్వు దొంగవు కాబట్టి కలుపుకుంటే వాళ్ళ పేరు పోద్ది పరుగు పోద్ది. లేదు నువ్వు ఎవరి దగ్గరన్నా తీసుకుని ఎగదొబ్బావు అనుకో అప్పుడు దూరం పెట్టారంటే ఓకే ఈ అమ్మాయి అల్లి ఇల్లు ఎగదొబ్బుతూ ఉంటాడు రా. లేదంటే నువ్వు ఏమన్నా తప్పు చేసేసి తప్పు మీద తప్పు చేసేసి ఊళ్ళో కానీ లేదంటే నువ్వు ఉండే ఆఫీస్లో కానీ చెడ్డ పేరు వచ్చేస్తే అప్పుడు నీతో తిరిగితే అవ్వబోయి ఎందుకు బాబు వీటితో తిరిగితే మన పరువు కూడా పోద్దని నేను అవాయిడ్ చేస్తే బాగుంటుంది. కానీ నువ్వేమీ చేయలేదు కదా నువ్వే చెప్తున్నావు నువ్వే బాధపడుతున్నావు నేను కరెక్ట్గానే ఉన్నాను నేను ఎప్పుడు ఎవరిదే తీసుకోలేదు నేను నా వల్ల అయినంత నేను చేసాను తప్ప నేను ఎప్పుడు ఎవరి పాపం తెలియదు నాకు అయినా సరే నన్ను ఎందుకు దూరం పెడుతున్నారంటే నీకు ఒళ్ళు కొవ్వెక్కి నిన్నే తిడుతున్నాను నేను వాళ్ళని తిట్టకూడదు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మనుషులు కావాలో అలాంటి వాళ్ళని కలుపుకుంటూ ఏదో వాళ్ళ సునకానందంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నీకేం జాడ్యం వచ్చింది నీకేం రోగం వచ్చింది బాగానే ఉన్నావు నీ గురించి నీకు అర్థమైంది నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నన్నే వెలేసేస్తున్నారు నన్నే దూరం పెట్టేస్తున్నారని ఓ కుమిలిపోతున్నావు. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళ గురించి అంతలా ఫీల్ అయ్యావా?
ఎప్పుడైనా నీ కెరీర్ గురించి అంతలా ఫీల్ అయ్యావా? లేదు. ఎవడో మాట్లాడట్లేదు, ఎవడో అది చేసాడు, ఎవడో ఇది చేసాడు. దీని గురించి మాత్రం మాట్లాడడం కాదు, బాధపడడం కాదు, రోజులు రోజుల తరబడి బెంగలు పెట్టేసుకుంటున్నావు. ఈ రోజు మనతో ఉన్నోడు వచ్చే సంవత్సరం బెటర్ ఆప్షనో లేదంటే బెటర్ ఆపర్చునిటీయో తగిలితే ఈ ప్లేస్ నుంచి ఇంకో చోటకెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు. లేదు, ఎవడో ఏదో మన గురించి చెప్తే టక్ మన రిలేషన్ కట్ చేసుకుని ఎవడరా నువ్వు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలాంటి రోజులు ఇవి. అలాంటప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు నమ్ముకోగలిగి నీతో నువ్వు హ్యాపీగా ఉండగలిగితే ఒక 4 గోడల మధ్యలో ఉన్నా సరే నువ్వు నిజంగా చాలా ఏకాంతంగా దాన్ని ఏమంటారు, ఒక పిక్నిక్ స్పాట్లో ఉన్నట్టు. ఎందుకంటే రే ఈరోజు అమ్మయ్య, ఈరోజు నేను అన్నీ బాగా చేస్తే నా వర్క్ నేను చేసేసుకున్నాను, పోన్లేరా బాబు ఈరోజు నేను ఏదో ఈ పని చేయడం వల్ల ఒకరికి హెల్ప్ అయింది అని ఎప్పుడైతే నువ్వు అనిపిస్తూ ఉంటుందో అప్పుడు నీకు ఎవడో అవసరం లేదు. అలాగని నేను ఎవరితో తిరగొద్దు అని కాదు. నువ్వు వెళ్ళావు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు రిసీవ్ చేసుకోలేనప్పుడు మానేయి. ఎందుకంటే అలా నిన్ను జనం అవాయిడ్ చేయడం వల్ల నీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. అదేంటంటే నీకు టైం సేవ్ అవుతుంది. కొన్ని రోజులు నీకు ఇబ్బందిగా అనిపించినా, ఎందుకంటే పలానా టైంకి అక్కడికి వెళ్ళి కూర్చుని ఓడివి, ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి వెళ్ళబుద్ధి అవ్వట్లా, కొన్ని రోజులకి మానేస్తావు, ఇంకా ఎక్కువ టైం సేవ్ అవుద్ది. ఒంటరిగా నీకు నువ్వే కొత్త వాళ్ళని కలవడం, కొత్త వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే నాలెడ్జ్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఒకానొక స్టేజ్ వస్తే మనల్ని ఎలా వదిలేస్తారో జనం అనేది తెలిసిన తర్వాత జీవితంలో ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అవ్వవు. ఇక్కడ ఒంటరితనం అనేది ఉండదు. అందుకని అయ్యో ఏంటి పరిస్థితి, అంతేలే మనం ధర్మంగా ఉండడం వల్ల ఎలా జరిగింది, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వద్దు. ఇక్కడ ధర్మాలు పుణ్యాలు పాపాలు అవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు, నువ్వే చెప్తున్నావు కదా. నిన్ను నువ్వు హానెస్ట్గా నమ్మిన తర్వాత కూడా ఇప్పుడు ఎవడైనా ఒక తప్పుడు పని చేసినప్పుడు పైకి ఎంత బొకాయించినా, పైకి ఎన్ని మాటలు చెప్పినా వాడికి ఇన్నర్గా తెలిసిపోద్ది. అన్ని అమ్మ ఈ తప్పు చేసాం మనం, దీనివల్ల ఇలా జరిగింది, అనవసరంగా చేసాను అని ఖచ్చితంగా ఎంత ఎదవైనా లోపల ఫీల్ అవుతూ ఉంటాడు. అలాంటి ఫీలింగ్ లేనప్పుడు, అలాంటి ఏం నువ్వు చేయనప్పుడు ఎప్పుడూ కూడా ఒక పెయిన్ అంటే అవతలోళ్ళు దూరం పెట్టేశారు, లేదంటే వాళ్ళు ఇళ్ళు నన్ను లెక్క చేయట్లేదు అనేది పెట్టుకోకు. నీ ఫ్యామిలీ అయితే నేను లెక్క చేస్తుంది కదా. ఇప్పుడు తక్కువని మీ అమ్మకు ఫోన్ చేసి నువ్వు గట్టిగా అమ్మ ఇలా చేద్దాం అని చెప్పిన వెంటనే మీ అమ్మగారిని మాట వింటారు. సో నీకంటే తోపేవడు మీ నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి, నాకు కొంచెం సపోర్ట్ కావాలన్న వెంటనే మొత్తం సపోర్ట్ ఇవ్వకపోయినా సరే సర్లే ఏదోటి తగలడు అని ఇండైరెక్ట్గా మీ నాన్న నీకు సపోర్ట్ చేస్తాడు. నీకంటే తోపేవాడు ఉన్నాడు? లేదు, నీకు వెళ్ళి హ్యాపీగా ఏదో మాట్లాడాలని ఉంది కానీ ఎవరో లేరు కూర్చోవడానికి, నిజంగానే బీభత్సంగా అవాయిడ్ చేశారు. ఒక సినిమాకి వెళ్ళు, దాంట్లో ప్రతి క్యారెక్టర్ నీతో మాట్లాడుతుంది, ప్రతి క్యారెక్టర్ను నిన్ను నవ్విస్తుంది, ప్రతి క్యారెక్టర్ నిన్ను ఎంటర్టైన్ చేస్తుంది. చివరికి ఒక ఐటమ్ గర్ల్ వచ్చి హ్యాపీగా నీ ముందు డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతకంటే ట్రీట్మెంట్ నీకు ఎక్కడ దొరుకుద్ది? ఎప్పుడైనా హ్యాపీగా ఉండే మార్గాలు చాలా ఉంటాయి కానీ మనం ఏంటంటే మన చుట్టూ ఉండే దరిద్రమైన మార్గాల్ని, మనకి ఏదైతే బాధనిస్తుందో అలాంటి మార్గాలను వెతుక్కుని ఇదిగో ఆడ అవాయిడ్ చేసాడు, ఈడు అవాయిడ్ చేసాడు, నన్నే ఎందుకు దూరం పెడుతున్నారు అనే కాన్సెప్ట్లో ఏడుస్తూ కూర్చుంటాం. ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకు. ఈ సొసైటీలో ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆడెప్పుడు బాధల్లో ఉండి మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఆడిని ఓదారుస్తూ ఉండాలి. అప్పుడు రే ఏం కాదురా మేము ఉన్నాం కదరా అని చెప్పి ఆడిని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆడు ఆ లిగోని సాటిస్ఫై చేస్తాడు ప్రతిసారి. మీరు కొంచెం చూడండి, కొంచెం చేసి పెట్టండి, ఇలాంటి స్టేజ్లో ఉంటాడు కాబట్టి. అలా కాకుండా నువ్వు బీభత్సమైన సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నా, లేదంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలా తీసుకుంటూ నువ్వెప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉన్నా సరే నీ మీద కత్తి కట్టేస్తారు, గుర్తుపెట్టుకో. ఈ ఇష్యూ నాకు చాలామంది మెయిల్ చేశారు, అందుకే ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నాను. సో అందుకని నేనేం చెప్తున్నానంటే ఇదంతా గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే నీ హ్యాపీనెస్ నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఒంటరిగా తిరగమని నేను చెప్పట్లా, నిన్ను ప్రపంచం మొత్తం అవాయిడ్ చేస్తుందని చెప్పట్లా. కొంతమంది నువ్వు పుట్టి పెరిగిన వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, మీ చుట్టాల ఎవరో కొంతమంది నిన్ను అవాయిడ్ చేస్తారని చెప్పి ఇన్ని 100 కోట్ల మంది ప్రజలున్న ఈ ప్రపంచంలో నీకు ఇంకా స్నేహం దొరకదా? నీకు ఇంకా ఫ్యామిలీ లాంటి రిలేషన్ దొరకదా? నీకు చుట్టాలు దొరకరా? లేదంటే నా అనుకున్నోడు దొరకరా? అంటే దొరుకుతాడు, కానీ నువ్వు అక్కడ ఆగిపోయావు, ఇంక ముందుకు వెళ్ళట్లా. అక్కడి నుంచి ముందుకు వచ్చేసేయి. ఒక బస్ స్టాండ్ ఉంది, ఎప్పుడు అదే బస్ స్టాండ్లో ఆగుతావు. బస్ స్టాండ్ అంటే నీకు ఎమోషన్, ఆ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏదో పిడుగుపడి ఆ బస్ స్టాండ్ కొలాప్స్ అయిపోయింది, అక్కడ బస్సులు ఆగడం మానేసినాయి. అలా అని చెప్పి నువ్వు అదే బస్ స్టాండ్ దగ్గర ఆగుతావా? ఆగో కదా. మారి ఎక్కడైతే కొత్త బస్ స్టాండ్ ఉందో, లేదంటే ఒక చెట్టు కింద ఆపడం మొదలు పెడతారు బస్సులు, ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆగుతావు. అంత ఈజీగా ఎక్కడైతే నీకు ఒక చోట రెస్పెక్ట్ ఆర్ లేదంటే
జెన్యూనిటీ నీకు కనిపించలేదు, అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపో. ఎందుకంటే జెన్యూనిటీ ఎక్కడో చోట ఏడుస్తుంది. మరి 100% కాకపోయినా 1% 2% ఉంటుంది. ఆ 2%లోనే మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి. లేదు ఇదే శాశ్వతం, ఇదే నా ఇల్లు, ఇదే నా అది ఇది అని చెప్పి అక్కడ ఉండిపోయావు అనుకో, నువ్వు అక్కడే ఉండిపోతావు, నిన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. అందుకని నీ హ్యాపీనెస్ నీ చేతిలోనే ఉంది. ఎప్పుడూ కూడా ఎక్కడైనా లాక్ అయిపోయావు అంటే అది నీ తప్పు మాత్రమే. వాళ్ళు నేను కలుపుకోవట్లేదు అంటే వాళ్ళు చేసిన తప్పు కాదు, నువ్వు చేసిన తప్పు. నీ క్యారెక్టర్ని నువ్వు జెన్యూన్గా ప్లే చేస్తున్నావు, అది వాళ్ళకి నచ్చదు. నువ్వు డ్రామాలు ఆడాలి, ఆడగలవా? ఆడలేవు కదా. అందుకని నీలా ఉండు, నీ హ్యాపీనెస్ నీ దగ్గర ఉంటుంది. అది మ్యాటర్.